2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి పరాజయం ఎదురైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కూటమి కొట్టిన దెబ్బకు ఫ్యాన్ పార్టీ విలవిలలాడిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 151 సీట్లలో మధ్యలో 5 మాయమై 11కు పరిమితమైంది. అంతేకాకుండా కంచు కోటలను సైతం కోల్పోయింది. ఆఖరకు కడప అసెంబ్లీ స్థానాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఇక తదుపరి ఎన్నికలకు జగన్ ఇలాకా పులివెందులను సైతం తమ ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతోంది కూటమి సర్కార్. ఈ తరుణంలోనే ట్రయల్ అన్నట్లుగా పులివెందుల జెడ్పీటీసీ స్థానంపై కన్నేసింది. మరి జగన్ అడ్డాలో అమీతుమీకి సిద్ధమైన కూటమి టార్గెట్ ఏ మేరకు నెరవేరుతోంది? ఇప్పుడు ఏపీలో ఓ రసవత్తర ఎన్నికల పోరు సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. పులివెందల అంటే వైఎస్ కుటుంబానికి అడ్డా. అలాంటి పులివెందల జెడ్పీటీసీ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే కడప అసెంబ్లీని గెలుచుకున్న కూటమి ఇప్పుడు పులివెందల జెడ్పీటీసీ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉంటూ వస్తున్న మండల పరిషత్, జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 12న పోలింగ్ జరగనుండగా 14న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో ఈ 2 జెడ్పీటీసీ స్థానాల కోసం ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కే అవకాశం ఉంది. ఈ 2 స్థానాలకు స్థానిక ప్రాధాన్యత ఎక్కువగా ఉండడంతో పాటు రాబోయే స్థానిక ఎన్నికలలో ఇమేజ్ బూస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రధాన పార్టీలు ఈ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి. ముఖ్యంగా పులివెందులపైనే అందరి దృష్టి పడింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలోనే రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. ఏడాది పాలనలోనే ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ వైసీపీనే గెలుస్తుందని, దమ్ముంటే ఎన్నికలు నిర్వహించమని వారు సవాల్ విసురుతున్నారు. వచ్చేది మా ప్రభుత్వమే అని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. జగన్ తిరిగి రాజకీయం పుంజుకోవడానికి అడ్డుకునేందుకు టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా జగన్ బలమైన కోటగా భావించే పులివెందుల నియోజకవర్గాన్నే టార్గెట్ చేయాలని నిర్ణయించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు అభ్యర్థిని రంగంలోకి దించింది. జగన్మోహన్ రెడ్డి ఆయువు పట్టుపైనే రాజకీయంగా గట్టిగా దెబ్బతీయాలని కూటమి భావిస్తోంది. ఈ పోరు కేవలం ఒక నియోజకవర్గ పోరాటం మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే స్థానిక ఎన్నికలను ఇది ప్రభావితం చేయడం ఖాయమని అంటున్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ జెడ్పీటీసీగా ఉన్న తుమ్మల మహేశ్వర్రెడ్డి ఆకస్మిక మరణం కారణంగా ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. వైసీపీ తరపున మహేశ్వర్రెడ్డి కుమారుడు హేమంత్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. వైసీపీ ఆ స్థానాన్ని మరోసారి గెలిచి పులివెందుల కోటను కాపాడుకోవాలని వ్యూహం వేసుకుంది. అయితే టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ పోటీ చేయాలా వద్దా అన్న దానిపై పార్టీలో చర్చలు జరిగాయి. ఎందుకంటే పులివెందుల అనేది వైసీపీ అధినేత జగన్ కి సొంత నియోజకవర్గం. అక్కడ పోటీ అంటే గట్టి సవాలే. ఒకవైపు రిస్క్ ఉందని భావించినప్పటికీ మరోవైపు స్థానిక టీడీపీ కేడర్ మాత్రం ఈసారి పోటీ తప్పనిసరి అని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కడప అసెంబ్లీ స్థానాన్ని గెలిచినట్లే పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలన్న ధీమా కనిపిస్తోంది. తెలుగుదేశం అభ్యర్థిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పేరును ఖరారు చేశారు. లతారెడ్డితో పాటు బీటెక్ రవి తమ్ముడు జయభారత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఎన్నికలు పెడితే గెలిచేది మేమే అని వైసీపీ ప్రకటించడం, మరోవైపు టీడీపీ కూటమి
వైసీపీకి కఠిన సవాల్ విసరాలని అనే సంకల్పంతో బరిలోకి దిగడం ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా మార్చేశాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే బీటెక్ రవి తన దూకుడుతో రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ అనుభవాన్ని ఈసారి టీడీపీ ఉపయోగించుకోవాలని చూస్తోంది. కాబట్టి టీడీపీ ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపు కోసం సర్వశక్తులు ప్రయోగించనుంది. అయితే పులివెందలలో చంద్రబాబుతో పాటే పవన్ కళ్యాణ్ కూడా పర్యటించబోతున్నారంటూ కూటమి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జగన్ కంచుకోట కూడా కూలిపోవడం ఖాయమని అంటున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లుగా జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందల మీదే టీడీపీ కూటమి ఫోకస్ పెట్టింది. గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో టీడీపీ జనసేన యాక్టివిటీ గణనీయంగా పెరిగింది. ఇంకోవైపు వైసీపీపై మరింత ఒత్తిడి తీసుకొస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇప్పట్లో మళ్లీ వైసీపీ కోలుకునే అవకాశం లేకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టి దెబ్బ కొట్టారు. పవన్ పేరు వినగానే వైసీపీ శ్రేణులు హడలిపోతున్నాయట. ఆయన పేరును తలుచుకున్నా కూడా నిద్రలో ఉలిక్కిపడుతున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ వైసీపీ కేడర్ కుదేలవుతున్నట్లే కనిపిస్తోంది. ఆయన పర్యటనలు, సభలు, పదునైన వ్యాఖ్యలు అన్నీ కలిసి వైసీపీకి సవాల్గా మారాయి. జగన్ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రధాన శత్రువు. గత ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ప్రభావమేనని జగన్ భావిస్తున్నారట. ఇప్పుడు పవన్ గనక పులివెందలలో పర్యటిస్తే, జగన్పై గత ప్రభుత్వ అవకతవకలపై గనక విరుచుకు పడితే పులివెందల జడ్పీటీసీని కూటమి కైవసం చేసుకోవడం మరింత తేలికవుతుందని అంటున్నారు. టీడీపీ, జనసేన, వైసీపీకి ఉమ్మడి శత్రువులు. అంతలా జగన్ ఆ రెండు పార్టీలను గతంలో ఇబ్బందులు పెట్టారు. పవన్ పెళ్లిళ్లపై, నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు దారుణ కామెంట్లు చేస్తున్నా జగన్ ఏనాడు ఖండించిన పాపాన పోలేదు. ఇంకా వైసీపీ నేతలు అప్పట్లో టీడీపీ, జనసేన నేతలను తిడుతుంటే జగన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించేవారు. చంద్రబాబును ఏడిపించారు. అరెస్టు చేసి జైల్లో వేశారు. పవన్పై ఉక్కుపాదం మోపాలనుకున్నారు. దీంతో టీడీపీ, జనసేన ఏకమై జగన్ పార్టీని పాతాళానికి తొక్కేశాయి. ఇప్పుడు జగన్ సొంత నియోజకవర్గం పులివెందలను కూడా టార్గెట్ చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పులివెందల నుంచి జగన్ పోటీ చేస్తే ఓడించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు ట్రయల్ అన్నట్లుగా ఇప్పుడు పులివెందల జడ్పీటీసీ స్థానాన్ని టార్గెట్ చేసుకున్నాయి. చూడాలి మరి పులివెందల పర్యటనకు పవన్ వెళ్తే ఏం జరుగుతుందో అన్నది.